దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనంలో యాయిరు అనేటటువంటి అధికారి ఉన్నాడు. ఆ అధికారికి ఒకతే ఒక కుమార్తె, దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆమె చావ సిద్ధముగా ఉన్నది అని చెప్పేసి యేసు పాదాల దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుతున్నాడు. అయ్యా, నా కుమార్తె ఇలా ఉంది, మా ఇంటికి రండి అని చెప్పేసి ఆయన ఆ రీతిగా బ్రతిమిలాడుతున్నటువంటి సమయంలో 12 సంవత్సరంలో రక్తస్రావణము కలిగినటువంటి స్త్రీ కూడా యేసు దగ్గరికి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆమె ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆమెకి స్వస్థత అనేది జరగలేదు. కానీ యేసు దగ్గరకు వచ్చి ఆయన అంచుల అంగిని వస్త్రమును ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమెకి స్వస్థత కలిగింది. ఆ టైంలో యాయిరు ఇంటి దగ్గర నుండి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి యాయిరుతో అంటూ ఉంటాడు, బోధకుడిని శ్రమ పెట్టొద్దు, మీ కుమార్తె చనిపోయింది అని చెప్పేసి అంటాడు. అప్పుడు అక్కడ యేసు అంటున్నాడు, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పేసి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ఆ ఇంటికి వెళ్తాడో, యాయిరు కుమార్తెను ముడతాడో, యాయిరు కుమార్తె ఆమె తిరిగి బ్రతుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏ విధంగానైతే విశ్వాసముతో ఆ యొక్క రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీ యేసు యొక్క ఆ వస్త్రమును ముట్టుకుందో, యాయిరు కూడా ఏ విధంగానైతే కోరుకొని ఉన్నాడో తన బిడ్డ జీవితంలో, ఇంకొక తల్లి కూడా తన బిడ్డ నిమిత్తమై యేసును బ్రతిమిలాడుతూ ఉంటుంది. యేసు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అయినప్పటికీ, ఎన్ని మాటలు అన్నప్పటికీ ఆయన దగ్గర నుండి మాత్రము ఆమె దూరముగా వెళ్ళిపోదు. దేవుని బిడ్డలారా, యేసు నోట నుండి ఖచ్చితంగా నా బిడ్డ నిమిత్తమై తను మాట్లాడతాడు అనేటటువంటి విశ్వాసముతో ఆయన యొద్దనే ఉంటుంది ఆమె. అప్పుడు ఆమెను అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ విశ్వాసము గొప్పదిగా ఉండాలి. 12 సంవత్సరంలో రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీ ఏ విధంగానైతే నమ్మకముతో విశ్వాసముతో ఉందో, యాయిరు కూడా ఏ విధంగానైతే కోరుకున్నాడో, ఆ రీతిగా నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ కోరిక ఉన్నప్పుడు నువ్వు ఏది కావాలి, ఏది జరగాలని నువ్వు కోరుకుంటున్నావో అది దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, మీ కుటుంబంలో జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఎంత చక్కని మాట! నీవు కోరినట్టే, నీవు నమ్మినట్లే, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఈ రీతిగా నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప స్వస్థతను కలగజేయబోతున్నాడు, విడుదలనివ్వబోతున్నాడు, విజయమును, సమాధానమును ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి యొక్క సిచ్యువేషన్లో నీవు గంతులు వేసేటటువంటి ఆనందమును ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత చక్కని మాట అండి! క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. యాయిరు గంతులు వేసే ఉంటాడు. ఏమండి, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని చెప్పేసి తన బిడ్డ నిమిత్తమై ఆమె వేడుకున్నప్పుడు, తన బిడ్డ బాగైందంటే ఆ తల్లి ఎంత ఆనందించుంటుందో, ఎంత సంతోషించుంటుందో, అటువంటి ఆనందము, సంతోషము దేవుడు మీకు, మీ కుటుంబానికి కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. విడిపించడమే కాకుండా, స్వస్థపరచడమే కాకుండా, దేవుని బిడ్డలారా, ఆరోగ్యమును ఇవ్వడమే కాకుండా ఆనందమును ఇస్తూ ఉన్నాడు. ఆనందమును ఇవ్వడమే కాకుండా పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కూడా మీకు కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి కోరుకునేది ఇదే. స్వస్థతను కోరుకుంటారు, విడుదలను కోరుకుంటాడు, ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. దేవుని బిడ్డలారా, సంతోషమును, సమాధానమును కూడా కోరుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఇవన్నీ కూడా నీ కుటుంబంలో ఉండాలి అంటే, మీ బిడ్డల జీవితంలో ఉండాలి అంటే, దేవుని సన్నిధానంలో నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనము,
నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవుని బిడ్డలారా, సంబరపడేటటువంటి వారిలో నీవు కలిసెదవట. యాయిరు సంబరపడుతున్నాడు. నీ విశ్వాసము గొప్పది అని చెప్పి ఆ అమ్మతో మాట్లాడినటువంటి అమ్మ సంబరపడుతుంది. ఆ రీతిగానే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సంబరపడేటటువంటి సమాజములో లేక సమూహములో నిన్నుంచుతానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ఏది కావాలో అది నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు వారి జీవితంలో ఇచ్చిన ఆనందమును మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆయన అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.